హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఏపీ హైకోర్టు 2025 జనరల్ ఇంగ్లీష్ మోడల్ పేపరు 2 ఈ క్లాసులో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ పేపర్ అయితే రూపొందించబడింది. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇద్దరికి ఉపయుక్తంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ మీకు ఒక మంచి న్యూస్ కూడా చెప్తున్నా చూడండి. మన ఏపీ హైకోర్టు ద్వారా 9 రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అన్ని ఈ యొక్క నోటిఫికేషన్స్కి అన్ని ఉద్యోగాలకి మన జయదేవ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంచారండి. కేవలం ఇది 499 రూపాయలే. ఏ ఉద్యోగానికైనా 499 రూపాయలే, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఈ కోర్సు కనుక పర్చేజ్ చేస్తే మీకు ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని ప్రభుత్వ పథకాల, పాలసీలు, సర్వేలు మీకు ఇందులో సాఫ్ట్ కాపీ రూపంలో అందించబడుతుంది. హ్యాపీగా మీరు ఈ యొక్క కోర్సును కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడే మీకు 300 రూపాయల విలువైన బుక్ అనేది మీకు ఫ్రీగా అందుబాటులోకి వస్తుంది. ఇంకా మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం 1 వర్డ్ సబ్స్టిట్యూషను, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్ అనేవి కంప్లీట్ చేసామండి. ఈ క్లాస్లో వచ్చేసరికి స్పాటింగ్ ద ఎర్రర్, గ్రామర్, నౌన్ అనేది ఈ క్లాస్లో మనం కంప్లీట్ చేద్దాం. ఇవి మీరు బేసిక్గా తెలుసుకుంటే ఎగ్జామ్లో మీరు రికాగ్నిషన్ ద్వారా మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, ఇక మనం ఈ క్లాస్లో వచ్చేసరికి స్పాటింగ్ ద ఎర్రర్ అనేటటువంటి టాపిక్ కంప్లీట్ చేద్దాం. బేసిక్ లెవెల్ స్పాటింగ్ ద ఎర్రర్స్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చారు. విచ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్? ఈ క్రింది ఇచ్చినటువంటి 4 సెంటెన్స్లో ఈ యొక్క 4 వాక్యంలో ఒకటి గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉంది, దాన్ని గుర్తించుము అనేది ఇక్కడ ప్రశ్న అండి. చూడండి, ద సన్ సెట్ ఇన్ ద వెస్ట్. అలాగే రెండో బి వచ్చేసరికి ద సన్ సెట్ ఇన్ ద ఈస్ట్, ఇది కూడా ఇచ్చారండి. ద సన్ హ్యాడ్ సెట్ ఇన్ ద వెస్ట్, ద సన్ ఈజ్ సెట్టింగ్ ఇన్ ద వెస్ట్. వీటిలో ఏది కరెక్ట్గా ఉందండి? మనం 10th క్లాస్ వరకు చదివినప్పుడు కూడా మన ఇంగ్లీష్ బుక్లో ఎప్పుడు మనకి ఈ వాక్యమే ఉంటుంది. ఏంది? ద సన్ సెట్ ఇన్ ద వెస్ట్ అంటే సూర్యుడు యొక్క పశ్చిమ దిక్కున అస్తమిస్తాడు అనేది కరెక్ట్, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా మీకోసం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ద సన్ సెట్ ఇన్ ద వెస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. షీ డోంట్ లైక్ చాక్లెట్, షీ డోంట్ లైక్ చాక్లెట్. ఇందులో తప్పు అంటే ఎర్రర్ అనేది ఎక్కడ ఉందో కనుగొనము అని ఇచ్చాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, ఏ వచ్చేసరికి షీ, బి వచ్చేసరికి డోంట్, సి వచ్చేసరికి లైక్, డి వచ్చేసరికి చాక్లెట్. ఏదండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఎర్రర్ వచ్చేసరికి డోంట్ అనేది ఎర్రర్ అనమాట. షీ డోంట్ లైక్ చాక్లెట్ అనేది ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఎలా ఇవ్వాలి? షీ డజ్ నాట్ లైక్ చాక్లెట్ అనేది ఇవ్వాలన్నమాట. కాబట్టి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్ ఏంటి? డోంట్ అనేది ఇక్కడ తప్పు. కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేస్తే మనకి బి అనేది ఐడెంటిఫై చేస్తే మార్క్ అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఇలానే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ని క్రింది ఇచ్చిన 4 వాక్యాల్లో సరి అయినటువంటి సెంటెన్స్ని, వాక్యాన్ని కనుగొనమని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏ వచ్చేసరికి ద క్యాట్ అండ్ డాగ్ ఈజ్ ప్లేయింగ్ అంటే ఇక్కడ పిల్లి మరియు కుక్క ఆడుకుంటున్నవి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ద క్యాట్ అండ్ డాగ్ ఈజ్ అనేది ఇచ్చాడు ప్రజెంట్, మళ్ళీ ప్లేయింగ్ ఇంగ్ ఫామ్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్, ద క్యాట్ అండ్ డాగ్ ఆర్ ప్లేయింగ్, ద క్యాట్ అండ్ డాగ్ ఆర్ ప్లేయింగ్ ఇది కరెక్టే. కానీ ఇక్కడ ద క్యాట్ నౌను, ఇక్కడ ది అనేది ఇచ్చాడు. ఇక్కడ కూడా ద డాగ్ అనేది ఇవ్వాలన్నమాట. కాబట్టి ఇది కూడా తప్పే.
ద క్యాట్ అండ్ ద డాగ్ వర్ ప్లేయింగ్. ఇక్కడ వచ్చేసరికి వర్ అనేది ఇచ్చాడు, ఆర్ అనేది రావాలి, మనందరికి తెలుసండి. ఇక్కడ కూడా సింగులర్ ఫామ్లోకి రావాలి కాబట్టి ఇది కూడా థర్డ్ సెంటెన్స్ కూడా తప్పే. ఇక లాస్ట్ ద క్యాట్ అండ్ ద డాగ్ ఆర్ ప్లేయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి స్పాటింగ్ ఎర్రర్స్లో ఇలా మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఆన్సరు 3 వచ్చేసరికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద క్యాట్ అండ్ ద డాగ్ ఆర్ ప్లేయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ప్రేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్కరెక్ట్లీ. కింద ఇచ్చిన వాటి యొక్క ప్రేజ్ అనేది తప్పుగా ఏది ఇవ్వబడింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ అండ్ సన్రీ, ఫార్ అండ్ వైడ్, సూనర్ ఆర్ లేటర్. ఇందులో వచ్చేసరికి డైరెక్ట్గా కనపడుతుందండి సూనర్ ఆర్ లేటర్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ సెలెక్ట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అంటే గ్రామర్ పరంగా కరెక్ట్గా అంటే ఇవి మంచిగా ఉన్నటువంటి సెంటెన్స్ ఏది ఇక్కడ అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ ఉన్నప్పుడు చూడండి, ఐ షుడ్ హావ్ నోన్ బెటర్, అలాగే ఐ షుడ్ హ్యావ్ నోన్ బెటర్, ఐ షుడ్ హ్యాజ్ నోన్ బెటర్, ఐ షుడ్ నోస్ బెటర్. ఇవన్నీ సెంటెన్స్ పరంగా చూస్తుంటే ఈ వర్డ్స్ యూసేజ్ ప్లస్ వీటిని కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా తప్పుగా మనకు కనపడుతుంది. ఐ షుడ్ హావ్ నోన్ బెటర్ అనేది ఇక్కడ తప్పండి ఇది ఈ వాక్యంలో. అలాగే ఐ షుడ్ హ్యాజ్ నోన్ బెటర్ అనేది కూడా తప్పు ఇక్కడ. అలాగే ఐ షుడ్ నోస్ బెటర్ అనేది కూడా తప్పే. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఐ షుడ్ హ్యావ్ నోన్ బెటర్. ఇది పర్ఫెక్ట్లీ యూజింగ్ సెంటెన్స్ అనమాట. ఇక నెక్స్ట్ కానీ వచ్చేసరికి ఐడెంటిఫై ద ఎర్రర్, తప్పుని గమనించండి అంటే గుర్తించండి. ద కార్ యాజ్ వెల్ యాజ్ ద బైసికల్ వర్ స్టోలెన్. ద కార్ యాజ్ వెల్ యాజ్ ద బైసికల్ వర్ స్టోలెన్. ఇక్కడ ఇందులో తప్పు ఏంటండి, ద కారా లేకపోతే యాజ్ వెల్ ద బైసికల్ వర్ స్టోలెన్ అంటే వర్ స్టోలెన్ ఈజ్ ద రాంగ్, ఇక్కడ ఎర్రర్ అనమాట. ఇది అనేది ఎర్రర్ కాబట్టి ఈ సెంటెన్స్లో ఇది ఎర్రర్ కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్. ద కార్ యాజ్ వెల్ యాజ్ ద బైసికల్ స్టోలెన్ అని అనకూడదు. ఇక్కడ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ ద వర్ స్టోలెన్. ఇంకా నెక్స్ట్ విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏ వాక్యము కరెక్ట్ అనేది అడుగుతుండే. బోత్ ద ట్విన్స్ హ్యాజ్ సిమిలర్ ఇంట్రెస్ట్స్. అలాగే బోత్ ద ట్విన్స్ హ్యావ్ సిమిలర్ ఇంట్రెస్ట్స్. బోత్ ద ట్విన్స్ ఈజ్ హ్యావింగ్, ఇదిగోండి ఈజ్ హ్యావింగ్ సిమిలర్ ఇంట్రెస్ట్స్. బోత్ ట్విన్స్ హ్యావింగ్ సిమిలర్ ఇంట్రెస్ట్స్ కాక ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ అండి. బోత్ ద ట్విన్స్ హ్యావ్ సిమిలర్ ఇంట్రెస్ట్స్. ఇక్కడ బోత్ ద ట్విన్స్ హ్యాజ్ రాకూడదు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద కరెక్ట్ ఫామ్. ద న్యూస్ అబౌట్ ద యాక్సిడెంట్ ఆరా లేకపోతే ఈజ్ అ షాకింగ్ అనేది ఇక్కడ చూడండి. ద న్యూస్ అనేది ఇక్కడ కరెక్టా కాదా యూసేజ్లో అని అడిగాడు. అలాగే అబౌట్ ద యాక్సిడెంట్ ఆర్ ఈజ్ షాకింగ్. వాట్ ఈజ్ ద కరెక్ట్ ఫామ్ అనేది ఇక్కడ ఆర్ పెట్టాలా ఈజ్ పెట్టాలా అనే దానికి ఈజ్ షాకింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఫ్యూ అండ్ లెస్. చూడండి ఇక్కడ దేర్ ఆర్ ఫీవర్ బుక్స్ ఆన్ ద షెల్ఫ్ తప్పు. ఐ హ్యావ్ ఫీవర్ ఫ్రెండ్స్ దాన్ యూ ఇది తప్పే. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ ఇది రైట్ ఆన్సర్. ఫ్యూ షుగర్ ఈజ్ నీడెడ్ ఫర్ ద రెసిపీ అంటే ఫ్యూ షుగర్ అనేది వాడకూడదు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎర్రర్. ద టీమ్ అలాంగ్ విత్ దేర్ కోచ్ ఈజ్ ట్రైనింగ్ హార్డ్.
ఇక్కడ ఎర్రర్ అనేది కనుగొనము అంటున్నాడు, తప్పు అనేది కనుగొనము అంటున్నాడు ఈ సెంటెన్స్లో. ఐడెంటిఫై ద ఎర్రర్. ద టీమ్ అనేది రైటే, అలాంగ్ విత్ రైటే, దర్ కోచ్ రైటే, ఈజ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఎర్రర్. ఈజ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఎర్రర్గా గుర్తించడం అయినది. నెక్స్ట్, ద గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ వాస్ ఆర్ వర్రా, ఈ రెండిట్లో ఏది యూజ్ చేయాలి? రిహార్సింగ్ ఇన్ ద స్టూడియో. ద గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ వాజ్ ఆ వర్రా రిహార్సింగ్ ఇన్ ద స్టూడియో. ఏ ఆప్షన్ వచ్చేసరికి వాజ్ అని, బి ఆప్షన్స్ వర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమని? గ్రూప్ ఈజ్ కలెక్టివ్ నౌన్ అండ్ టేక్స్ ఏ సింగులర్ వెర్బ్. ఇది వచ్చేసరికి గ్రూప్ అనేది ఒక కలెక్టివ్, గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అనమాట. అంటే అన్నీ కలిపి సింగులర్గానే అక్కడ అర్థం అనేది ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సింగులర్ వెర్బ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఇన్క్లూడింగ్ ద మేనేజర్ హ్యాజ్ ఆర్ హ్యావ్ అటెండ్ ద సెమినార్. వీటిలో రైట్ ఆన్సర్ ఏంటండి? ఎవ్రీ వన్ ఇన్క్లూడింగ్ ద మేనేజర్ అటెండ్ ద సెమినార్. ఇక్కడ ఇందులో హ్యాజ్ పెట్టాలా, హ్యావ్ పెట్టాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ హ్యాజా, హ్యావా? ఇదిగోండి హ్యాజ్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఇవన్నీ సింగులర్గానే కనిపిస్తున్నాయి అన్నప్పుడు. ఎవ్రీ వన్ ఈజ్ ఎ సింగులర్. ఇక్కడ ఎవ్రీ వన్ని మనం సింగులర్గా ట్రీట్ చేస్తాం. అంటే టేక్స్ ఎ సింగులర్ వెర్బ్. హ్యాజ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నప్పటికీ దాని మీనింగ్ ప్రస్ఫుటంగా మనకు వచ్చేసరికి సింగులర్లోనే ఉంటుంది. కాబట్టి సింగులర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యాజ్ తీసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే, ద టేస్ట్ ఆఫ్ దీస్ కుకీస్ ఈజ్ బై ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. అంటే ద టేస్ట్ ఆఫ్ దీస్ కుకీస్ ఈజ్ ఆర్ ఈ రెండిట్లో ఒకటి యూజ్ చేయాలి. డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్ అంటే ఇక్కడ చూడండి, ఏ రైటా లేకపోతే ఆర్ రైటా. ఇదేమో సింగులరు, ఇదేమో ప్లూరల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. టేస్ట్ ఈజ్ ఎ సింగులర్. టేస్ట్ అనే రుచి అనేది ఇక్కడ సింగులర్గా ఏకవచనంగా కలపడుతుంది. అలాగే టేక్స్ ఏ సింగులర్ వెర్బ్. ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంతకుముందు సెంటెన్స్ చెప్పినట్టు ఇది టేస్ట్ అనే సింగులర్ ఫామ్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం సింగులర్ వెర్బ్నే తీసుకోవాలి. అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద న్యూస్ అబౌట్ ద ఇన్సిడెంట్ ఈజ్ బై ఆర్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ. ఈజ్ కరెక్ట్ లేకపోతే ఆర్ కరెక్టా అనేది ఇక్కడ చూడండి. న్యూస్ అనేది మనకి ప్లూరల్లో కనపడుతున్నప్పటికీ, బహువచనంలో కనపడుతున్నప్పటికీ దాని యొక్క భావం వచ్చేసరికి ఇక్కడ సింగులర్లోనే ఉంటుంది, ఏకవచనంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఏకవచనంగా వస్తే టేక్స్ ఎ సింగులర్ వెర్బ్. సింగులర్ వెర్బ్ ఏదంటే ఇక్కడ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి కనిపించేటటువంటి ఈ యొక్క మాట ప్లూరల్లో కనపడ్డప్పటికీ అవి కలెక్టివ్ నౌన్లో కనపడుతున్నాయి. కాబట్టి మనం సింగులర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని ఈ యొక్క సెంటెన్స్ యొక్క సారాంశం అండి. నెక్స్ట్, ద చిల్డ్రన్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఇందులో తప్పు ఏంటండి? ఇక్కడ మనం చూడండి, చిల్డ్రన్స్ వర్ ప్లేయింగా లేకపోతే ఇన్ ద పార్కా, నో ఎర్రర్ అని ఉంది. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఐడెంటిఫై ద ఎర్రర్ వచ్చేసరికి చిల్డ్రన్స్ అనకూడదండి, చిల్డ్రన్ అనాలి. కాబట్టి ఇక్కడ చిల్డ్రన్స్ అనేది ఇక్కడ తప్పు ఆన్సర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, గ్రామర్ పాయింట్లో సెకండ్ ది స్పాటింగ్ ద ఎర్రర్స్ అయిపోయిందండి. సెకండ్ వచ్చేసరికి గ్రామర్లో నౌన్ గురించి ఈ క్లాస్లో మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే మనం ప్రీవియస్గా ఇంతకుముందు చదివి ఉన్నాం. ఒకసారి రికాగ్నిషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. వాట్ ఈజ్ ఏ నౌన్? నౌన్ అంటే ఏంటి? నామవాచకం అని మన అందరికీ తెలుసు. నౌన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి కొన్ని సందర్భాలు ఇచ్చారు చూడండి. ద నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఒక
వ్యక్తి యొక్క లేకపోతే ఒక ఇక్కడ థింగ్ కూడా ఇచ్చాడు. థింగ్ ఆర్ యానిమల్ ఆర్ ప్లేస్ ప్రదేశం. ఇదిగోండి మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉండవు. నౌన్ నామవాచకం అనేది మనం ఏం చేస్తాం, ఒక వ్యక్తి పేరు లేకపోతే ఒక పదార్థం పేరు, ఒక జంతువు పేరు లేకపోతే ఒక ప్రదేశం పేరును మనం నౌన్గా పరిగణిస్తాం అని ఇక్కడ అర్థం. వాట్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ నౌన్స్? నామవాచకంలో 5 విభాగాలు, 5 రకాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ద 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ కామన్ నౌన్స్ ఒకటి, అలాగే ప్రాపర్ నౌన్స్, అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ 3, అలాగే కలెక్టివ్ నౌన్స్ 4వది, ఇక కాంక్రీట్ నౌన్స్ 5వది అనమాట. కాబట్టి నౌన్స్లో వచ్చేసరికి 5 రకాలైన నౌన్స్ని మనం నామవాచకాలని చూస్తాం. అవేంటో బ్రీఫ్గా ఒకసారి చూస్తే మనం ఎగ్జాంపుల్స్లో మనం స్టడీ చేయొచ్చండి. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. టైప్స్ ఆఫ్ నౌన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. కామన్ నౌన్స్ అని ఏమంటాం మనం? కామన్ నౌన్స్ గుర్తుపెట్టుకోండి, జనరల్ నేమ్స్ ఫర్ ద పీపుల్. జనరల్గా పేర్లను మనం ప్రజల యొక్క పేర్లు నామవాచకం లేకపోతే నౌన్ అంటాం. అలాగే ప్లేసెస్ ప్రదేశాలని మనం భావ వ్యక్తీకరించినప్పుడు నౌన్గానే నామవాచకాన్ని చెప్తాం. అలాగే థింగ్స్ అంటే కొన్ని పదార్థాలు కావచ్చు, కొన్ని అంశాలు కావచ్చు. అలాగే ఐడియాస్ ఆలోచనలు, వీటన్నిటిని కలిపితే కామన్ నౌన్స్ అంటారన్నమాట. కామన్ నౌన్స్ అంటారు. వీటిలో ఇది ఎగ్జాంపుల్ చూడండి, బాయ్, గర్ల్, సిటీ, కంట్రీ, బుక్, లవ్. వీటన్నిటిని కామన్ నౌన్స్గా మనం పరిగణించవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ప్రాపర్ నౌన్స్. ఈ ప్రాపర్ నౌన్స్ అనేది స్పెసిఫిక్ నేమ్స్ ఫర్ పీపుల్. స్పెసిఫిక్గా, స్పష్టంగా, ప్రత్యేకంగా ఆ యొక్క పేర్లు పిలిస్తే మనం యొక్క ప్రజల లేకపోతే వ్యక్తుల పేర్లు. అలాగే ప్లేసెస్ అంటే ప్రదేశాలు, థింగ్స్ ఆ యొక్క పదార్థాలు అవచ్చు, ఐడియాస్ ఆలోచనలు. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా జాన్, మేరీ, న్యూయార్క్, ఇండియా, బైబుల్, ఇస్లాం, ఇలా వీటి యొక్క పేరుని మనం పర్ఫెక్ట్గా స్పెసిఫిక్గా అంటున్నాం, ప్రత్యేకంగా అంటాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ఇకపోతే కాంక్రీట్ నౌన్స్ దట్ యూ కెన్ టచ్ ఆర్ సీ. ఈ కాంక్రీట్ నౌన్స్ అంటే ఏంటి? అవి వాటిని స్పర్శించవచ్చు, చూడవచ్చు, అలాగే వాటిని స్పర్శ ద్వారా మనం గ్రహించవచ్చు. టచ్ ఆర్ సీ అంటే మనం చూడగలిసిన వాటిని, థింగ్స్ని కనుక మనం చూస్తూ ఉంటే దాన్ని కాంక్రీట్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే టేబుల్, చైర్, బుక్, పెన్, వీటన్నిటిని కాంక్రీట్ నౌన్స్గా మనం పరిగణించవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడలేని వాటిని, టచ్ చేయలేని వాటిని ఏమంటారు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే వాటిని నౌన్స్ దట్ యూ కెనాట్ టచ్ ఆర్ సీ. ఇది యూ కెనాట్ టచ్ ఆర్ సీ, చూడలేవు, వాటి స్పర్శ చేయలేవు. వాటిలో మేజర్గా వచ్చేసరికి ఎగ్జాంపుల్ లవ్, హేట్, జాయ్, సారో. ఇవన్నీ ఫీలింగ్స్ అనమాట. మనం కంటితో చూడలేము, టచ్ చేయలేము. ప్రేమ, అసూయ, ద్వేషము, ఆనందము, దుఃఖము, ఇలాంటి వాటిని చెప్పుకోవడమే కానీ మనం టచ్ చేయలేము, చూడలేము. ఇక కలెక్టివ్ నౌన్స్ దట్ రిఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ టీమ్. ఇదిగోండి ఇంతకుముందు మనం కలెక్టివ్ నౌన్స్ అని ఇంతకుముందు చెప్పుకుంటూ వెళ్ళాం. ఈజు లేకపోతే హ్యాజ్ వీటిని ఉపయోగించుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ ఈ నౌన్స్ ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ వాటిని కలెక్టివ్ నౌన్స్గా చెప్పడం జరిగింది. థింగ్స్ అయినా గ్రూప్గా ఉంటాయి అన్నమాట. వీటిలో ఎగ్జాంపుల్ ఏంటి? టీమ్, ఫ్యామిలీ, క్రౌడ్, హ్యాడ్. ఇవన్నీ వచ్చేసరికి గ్రూపులుగా ఉంటాయి. వాటి పేరు వచ్చేసరికి టీమ్ అంటే క్రికెట్ టీం 11 మంది ఉంటారు, ఫ్యామిలీ 10 మంది ఉంటారు, క్రౌడ్ అంటే జనం, గుంపు, హెడ్ అంటే పశువుల మంద, ఇలా ఉంటాయి అన్నమాట. సరే ఇక నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్ నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్, బుక్, పెన్, కార్ ఆర్ హౌస్. అలాగే మాస్ నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్, వాటర్, ఎయిర్, రైస్, షుగర్. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ కనపడే ఉంటుంది. కౌంట్ నౌన్స్ వచ్చేసరికి మనం కౌంట్ చేయొచ్చు వాటిని.
నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్ 10 బుక్స్, 10 పెన్నులు, 10 కార్లు, 10 ఇల్లు అని చెప్పొచ్చు. అలాగే నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్ మాస్ నౌన్స్ వచ్చేసరికి వీటిని మనం కౌంట్ చేయాలి. ఎంత వాటర్ అని, ఎంత ఎయిర్, రైస్, షుగర్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వీటిని కౌంట్ చేయలేము. ఇకపోతే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1, ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ నౌన్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. ఇక ఐడెంటిఫై ద కామన్ ఆర్ ప్రాపర్ నౌన్స్ ఇన్ దెమ్ అని ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. వీటిని మనం జనరల్ సెంటెన్స్ చదువుతూ ఉంటాం. వాటిలో ఏదో మనకి అర్థమైతే బాగుంటుంది. మనకి రేపు ఎగ్జామ్లో కూడా చక్కగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఐ గేవ్ మై బుక్ టు రియా టు రీడ్. ఇక్కడ బుక్ అనేది కామన్ నౌన్, రియా అనేది ప్రాపర్ నౌన్. పైన మీకు చెప్పాను, ప్రీవియస్గా మీకు చెప్పాను చూడండి ముందు. అందులో ఈ కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి చెప్పాను. చూడండి, కామన్ నౌను, ప్రాపర్ నౌను. నేమ్స్ కనుక ఖచ్చితంగా ప్రాపర్ నౌను వస్తుంది. ద తాజ్ మహల్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ బ్యూటిఫుల్. తాజ్ మహల్ ఇండియా ప్రాపర్ నౌన్స్ అనమాట. తాజ్ మహల్ ఇండియా వస్తే ప్రాపర్ నౌన్స్ నేమ్స్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్, రెడ్ రైడింగ్ హుడ్ మెట్ ద ఫాక్స్ ఇన్ ద ఫారెస్ట్. రెడ్ రైడింగ్ హుడ్ అనేది ప్రాపర్ నౌను, ఫాక్స్ ఫారెస్ట్ కామన్ నౌన్స్ అనమాట. కామన్ నౌన్స్. మిస్టర్ టోనీ స్టార్క్ వాక్స్ హిజ్ డాగ్ ఎవ్రీడే. మిస్టర్ టోనీ స్టార్క్ ప్రాపర్ నౌను, డాగ్ అనేది కామన్ నౌన్. ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి అర్థం కనుక కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ రిపీట్ చేసుకొని వీడియో చూడండి. ద బాయ్ ర్యాన్ టు హిజ్ మదర్. బాయ్, మదర్ కామన్ నౌన్స్ తెలిసింది. ద ఫ్లాట్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లెనిన్ స్ట్రీట్. ఫ్లాట్ కామన్ నౌన్, లెనిన్ స్ట్రీట్ ప్రాపర్ నౌన్. ద రిపోర్టర్ వెంట్ టు నోయిడా టు కలెక్ట్ న్యూస్. రిపోర్టర్, న్యూస్ కామన్ నౌన్స్. నోయిడా వచ్చేసరికి ప్రాపర్ నౌన్. దిస్ మిల్క్ టేస్టెస్ సోర్. మిల్క్ అనేది కామన్ నౌన్. రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. రోజ్ ప్రాపర్ నౌన్, గర్ల్ అనేది కామన్ నౌన్. ఐ హ్యావ్ రెడ్ ద నోవెల్ బై ఎమిలీ బ్రాంటే. నోవెల్ అనేది కామన్ నౌన్, ఎమిలీ బ్రాంటే అనేది ప్రాపర్ నౌన్. ఇలా నౌన్స్ గురించి, నామవాచకాల గురించి మీకు రకరకాలైన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవన్నీ బ్రీఫ్గా చూడండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి వీటి మీద మరిన్ని ఎక్సర్సైజుల్లో వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఎక్కువ కొంచెం కష్టంగా ఉన్న టాపిక్ అనేది గ్రామర్లో నౌను ఇవే. కాబట్టి నౌన్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్క్లూజివ్గా నేనైతే ఒక బ్రీఫ్గా మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఎక్సర్సైజులు వెళ్దాం. అలాగే ఇక్కడ చూడండి, మన జయదేవ్ అకాడమీ మీకోసం ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ కోసం అయితే అతి తక్కువ రేట్లో కేవలం 499కే ఎక్కువ సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జి, జనరల్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అలాగే కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిరోజు మీకు ఎగ్జామ్లో ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, మోడల్ పేపర్స్ కూడా మీకు అందిస్తున్నామండి. అదే కాకుండా ఈ కోర్సుకు సంబంధించి ఇక్కడ 199 ఇచ్చాము. యాక్చువల్గా ఈ బుక్ వచ్చేసరికి 299 అంటే 300 రూపాయల బుక్ని మీకు దీంతో పాటు సాఫ్ట్ కాపీ రూపంలో ఉచితంగా ఇస్తున్నాం. అది ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యం. అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి కూడా ఇందులో 3-4 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎంతో కాదండి, కేవలం 499. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియోస్లో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. అలా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇలా జూనియర్ అసిస్టెంట్స్ మరియు కాపీయిస్టు వీటన్నిటికీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉండదు. ఎగ్జామినర్ దీనికి కూడా సేమ్. అలాగే ఫీల్డ్ అసిస్టెంటు ఇవి కూడా 1 year వ్యాలిడిటీతో
ఇవన్నీ మీకు ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీలో ఉందండి. అలాగే ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వర్ ఇవి కూడా ఉన్నాయండి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్ ఇవన్నీ 9 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని డ్రైవర్ పోస్టు కూడా ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి. కాబట్టి హ్యాపీగా ఈ యొక్క సిలబస్ అనుగుణంగా ఈ క్లాసెస్ అన్నీ మీకు చక్కగా చెప్పాం. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో ఎక్కువ మార్కులు వచ్చే రీతిలో మీకు ఎక్సర్సైజెస్ కూడా మేము రూపొందిస్తున్నాం. కేవలం 499కే ఇవన్నీ మీకు ఎగ్జామ్ దాకా, మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయేదాకా మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉద్యోగం వచ్చే రీతిలో మీకు శిక్షణ అనేది మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందండి. అలాగే ఎక్కువ మెటీరియల్ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంది. మన యాస్పిరెంట్స్ 2 సంవత్సరాల నుంచి పలు విధాలుగా ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు. మిమ్మల్ని ఉద్దేశించి ఈ యొక్క ఆ రేటు కూడా అనేది తగ్గించడం అనేది జరిగింది. కేవలం 499కే మన జయదేవ్ అకాడమీ ఇంత మెటీరియల్, ఇంత సబ్జెక్టు మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. హ్యాపీగా జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మరొకసారి మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇదంతా మీకు ఉపయోగపడుతుంది ఇరువురికి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మనం వీడియోని వీక్షించినందుకు జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఉద్యోగాన్ని పొందుతారని మరొకసారి మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.